కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలను బంధువులకు అప్పగిస్తున్నారు. డిఎన్ఏ రిపోర్టుల ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నుంచి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. అలాగే కొంతమంది మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా అందించారు. మద్యం మత్తులో శివశంకర్ డివైడర్ను ఢీకొట్టడంతో బైక్ ప్రమాదం జరిగిందని, ఆ తర్వాత రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందని ఎస్పీ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో శివశంకర్ మద్యం తాగినట్లు తేలిందన్నారు. 4వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మన మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెలా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాల్ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేశాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్నీ దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సెపరేట్గా స్లైడ్ అయి పడడము, దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ड्रंकर वो आ रहा था, उसको पिछल के काफ़ी लंबा दूर तक लेके गया. इवन दो 400 पीस 500 पीस सुनने में जो कि न्यूज़ में देख रहा था, जो मोबाइल था उसी वजह से बहुत जल्दी आग पकड़ लिया. तो इसीलिए इतना ज़्यादा हादसा हुआ. उसी वजह से जो दरवाजा है वो भी लॉक हो गया ना था, इसलिए खोल नहीं पाया, इसलिए इतना ज़्यादा हादसा हुआ. नहीं तो ये भी नहीं होना था. आगे कितने दिन हुआ? मैं 24 को आया. 24 को आया. बाड़ी किधर लगी? बेंगलोर लेके जा रहा हूँ, मेरा घर जहाँ पे जेल है. गवर्नमेंट या तो कुछ तो एक्सग्रेशिया कुछ अनाउंसमेंट वो तो मेरे को अभी पता नहीं है क्या है. मेरे को पैसे से अभी मेरा बच्चा जो लॉस हुआ उसका तो कोई वैल्यूएशन नहीं होता ना. ठीक है, अब इसके मामले में ऐसे भी क्वेश्चन मत पूछा करो जो एक पापा होने के नाते. ठीक है, थैंक यू. అందరికీ నమస్కారం అండి. మొన్న వి కావేరీ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసింది. మొన్న వి కావేరీ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసింది ఈ విషయం. సో దీంట్లో మనకి 19 మంది చనిపోయారు ఆ బస్సులో వెళ్లే వాళ్ళు. సో 19 బాడీస్ కూడా మనం ఎఫ్ఎన్ మన ఫారెన్సిక్ శాంపిల్స్ తీసుకొని అక్కడ రిలేటివ్స్ని పిలిపించి వాళ్ళ తాలూకా డిఎన్ఏ శాంపిల్స్ కూడా సేకరించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించాము విజయవాడకి. అవి శాంపిల్స్ అన్ని మ్యాచ్ ఇవాళ వచ్చాయి. సో ఎవరి రిలేటివ్స్కి వాళ్ళ బాడీ అందజేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఒక 10 బాడీస్ ఒక 7 ఫ్యామిలీస్వి అందజేశామండి. ఇంకా ఒక 7 ఇవాళ అందజేస్తాము. ఆ రిలేటివ్స్ అంతా కూడా ఇప్పుడు 3 నుంచి ఒక 7-8 ప్రాంతంలో ఇంకొక ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి, ఇంకో 4 ఫ్యామిలీస్. అండ్ రేపు ఇంకొక 2 వస్తున్నారు. సో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఏదైతే ఉందో అది కూడా ట్రేస్ చేయగలిగాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో త్రిమూర్తి అని చెప్పి తెలిసింది ఆ బాడీ ఆ వ్యక్తిదని చెప్పి. వాళ్ళు కూడా రిలేటివ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ డిఎన్ఏ శాంపిల్ ఇవాళ మార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా మేము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ బాడీ కూడా వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిన తర్వాత ఆ బాడీ అందజేయడం జరుగుతుందండి. ఇతర రాష్ట్రాల వారితో ఎలా కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు? తెలంగాణ వారు ఇక్కడే. సో వాళ్ళందరికీ మేము ఫస్ట్ ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ స్పాట్లోనే కాల్ చేయడం జరిగిందండి. ఎవరికైతే నెంబర్స్ దొరకలేదో మళ్ళీ ఆల్టర్నేట్ నెంబర్స్ ట్రాక్ చేసుకోవడం, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ట్రాక్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగాము. సో వాళ్ళందరికీ కూడా అప్పుడే కాల్ చేయడము, తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాము, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేశాము, ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరైతే ఇక్కడ కన్వీనియంట్ అనుకుంటున్నారో ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారు. ఒక 2 ఫ్యామిలీస్ మేము విజయవాడలోనే డిఎన్ఏ శాంపిల్ ఇస్తామని చెప్పారు. సో వాళ్ళకి విజయవాడలో అరేంజ్ చేయడం జరిగింది.
సో ఇవాళ వచ్చిన ఒకళ్ళు వాళ్ళు రిలేటివ్స్ ఏమన్నారంటే మేము అక్కడి వరకు తీసుకెళ్ళలేము, ఇక్కడే క్రిమేషన్ చేస్తాం బాడీ అని చెప్తే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సో అలాగే బీహార్ అండి, యా బీహార్ వాళ్ళు ఇక్కడ క్రిమేషన్ చేశారు. అమృత్ కుమార్ సో చనిపోయారు. సో వాళ్ళది కూడా మీరు చూశారు, మహాప్రస్థానం వచ్చి తీసుకొని వెళ్ళింది, ఇక్కడ క్రిమేషన్. ఒకరు అడిగేటప్పుడు మధ్యలో తెలంగాణ ఆర్డీఓ వచ్చి 5 లక్షలు ఇచ్చారు మేడం ఎక్స్గ్రేషన్. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషన్ మీకు అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ఇస్తున్నామండి. ఆ ప్రపోజల్స్ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము. ఇప్పుడు డీటెయిల్డ్ గా, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్, దాని ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇవాళ డీటెయిల్డ్ ప్రపోజల్ మేడం. కల్తీ మద్యం బెల్ట్ షాప్ లో తాగే బైక్ డ్రైవ్ చేశారని పోయింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చింది? అది మనకి ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఇంకా ఒక మనకి ఇంకా 9 బాడీస్ మన దగ్గర ఉన్నాయండి. సో 7 బాడీస్ తాలూకా రిలేటివ్స్ ఇవాళ వస్తున్నారు. ఇంకొక రెండు అంటే ఇన్ ద సెన్స్ ఒకటి రేపు వస్తున్నారు, ఇంకొకటి మనం ఇవాళ శాంపిల్ పంపించాము. అంటే 3కి 4 ప్రాంతానికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి శాంపిల్ ఇచ్చారు. అది కూడా విజయవాడ పంపించాము కాబట్టి అది వచ్చిన వెంటనే మ్యాచ్ అయితే ఆ బాడీ కూడా మేము డెలివర్ చేస్తాం. తెలంగాణ నుంచి కూడా మనకి హెల్ప్ చేశారండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అంబులెన్సెస్ వచ్చాయి. కర్ణాటక నుంచి కూడా మనం అంబులెన్సెస్ అడిగితే వెంటనే పంపిస్తున్నారు.